తెలంగాణలో బీజేపీకి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత బీఆర్ఎస్ దుష్పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే వారు బీజేపీ వైపు చూస్తున్నారు అని తెలిపారు. కానీ మీ వైపు ప్రజలు చూస్తున్నారు. 2023 ఎలక్షన్లకు ముందు కూడా మీ వైపు చూసిరు. జనమేమో మీ వైపు చూస్తున్నారు. అరే మీరేమన్నా వస్తారేమో, ఏదైనా కాపాడుతారేమో రాష్ట్రాన్ని. మీరేమో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు చూస్తున్నారు. మీరంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు, ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నాయకులు. జనమేమో వాళ్ళ వైపు చూస్తున్నారు, ఏమైనా కొట్లాడతారేమో, మా కోసం పనిచేస్తారేమో అని. ఇట్లా వాళ్ళేమో మీరెవడరా బాబు అని చెప్పి అటు ఎవడు అధికారం ఉంటే వాళ్ళ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు దోపిడీ చేసిన సొమ్ములో భాగం కావాలని, మాకు వాటా కావాలని జరుగుతున్నది అదే. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి మోదీకి కూడా తెలుసు. 6 ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఎవరెవరి నాయకులు ఇక్కడున్న అంతకుముందు బీఆర్ఎస్తో ఇప్పుడు కాంగ్రెస్తో కొల్లుడై పనిచేస్తున్నారో లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు మోదీకి. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. సో కాబట్టి ప్రజలు మీ వైపు చూస్తుంటే మీరేమో అవతల వైపు చూస్తున్నారు. మొన్నటిదాకా జరిగింది అదే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలుగా బీజేపీలో జరుగుతున్నది అదే. కార్యకర్తల మనోభావాలకి, కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి కనీసమైన విలువ లేకుండా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతున్నారు మీ బీజేపీ నాయకులు కొంతమంది. సింపుల్గా చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిన 8 మంది ఎంపీలు 8 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీకు మెజారిటీ వచ్చింది. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినంత. మరి అంత మెజారిటీ వస్తే దాన్ని ఏం వాడుకున్నారు మీరు దాని తర్వాత కాలంలో? సర్పంచ్ ఎలక్షన్లో మేము గెలిచినాం, అంతకుముందు 100 వస్తే ఇప్పుడు 200 సర్పంచ్లు వచ్చినాయి. ఇక అదే గొప్ప. అంతకుముందు 2 సీట్లు ఉండే ఇప్పుడు 8 వచ్చినాయి, అదే గొప్ప మీకు. అరే 2 8 అయింది, 8 80 కావాలనే ఆలోచనతో ఎవడన్నా పనిచేస్తాడు తప్ప 2 4 అయింది ఇదే గొప్ప అనుకుంటే ఎట్లా? ఇక 4 కానే ఉండరు, 8 కానే ఉండరు. ఈసారి 8 కూడా డౌటే అనిపిస్తుంది నాకైతే, మీరు ఇట్లా కొనసాగితే. ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు అని చూస్తారు. పుసుక్కున రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని వదిలేదే లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అనుకో మోదీ, జనరల్గా పబ్లిక్ మీటింగ్లో ఇస్తారు కదా, ఇక దాన్ని పట్టుకొని ఇంకో 10 రోజులు నడిపిస్తారు. ఇక మోదీ ఇక వదలడిగా, ఇక మస్తు ఇక దున్నేస్తాడు తెలంగాణని. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో అదే జరిగింది. సేమ్ ఇదే పరేడ్ గ్రౌండ్లో ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎవరిని అవినీతిని వదిలిపెట్టే సమస్య లేదు, ఏదాన్ని వదిలిపెట్టమని. కథం ఇక అయిపోయాయి, ఇక మొత్తం తెలంగాణలో బీజేపీ పాగా వేయబోతుందని. ఏంది తర్వాత కార్యాచరణ? ఏది? అట్టర్ ఫెయిల్యూర్. మీరు అట్టర్ ఫెయిల్యూర్. అసలు తెలంగాణ మీద మీకు ఫోకసే లేదు. మీరు నాయకత్వ నియమించడంలో కానీ, లీడర్ని నియమించే విషయంలో కూడా మీకు క్లారిటీ లేదు.